ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. అక్కడ మన్ను లోతుగా ఉండనందున. మత్తయి సువార్త 13:5. మన్ను లోతు లేదు. మన్ను గురించి ఈ ఉపమానంలో నేర్చుకుంటున్నాం. విత్తనాలు మంచి నేలలో అంటే శ్రద్ధగల హృదయాలు పడినప్పుడే ఫలించాయి. లోతులేని మనుషులు, మన్ను లోతుగా లేని నేల లాంటి వాళ్ళు, నిజమైన సమర్పణ లేని వాళ్ళు ఒక మంచి ప్రసంగానికి ముగ్ధులై, ఒక అభ్యర్థనకు, ఒక హృదయాన్ని కదిలించే సంఘటనకు చలించిపోయి ఏదో చేసేసేలాగా కనిపిస్తారు. మన్ను లోతుగా లేదు, లోతైన భావన లేదు, విద్యుక్త ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహించే పట్టుదల లేదు. మన హృదయంలోని నేల గురించి చూద్దాం. ఒక రోమన్ సైనికుడు ప్రయాణమై వెళ్తుంటే అతని వెంట దారి చూపించడానికి వెళ్లే వ్యక్తి చెప్పాడు, ఆ ప్రయాణం అతనికి ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉందని. అప్పుడు ఆ సైనికుడు జవాబిచ్చాడు, ఈ ప్రయాణం చేయడం అత్యవసరం. నేను బ్రతికి ఉండాలనేది మాత్రం అంత ముఖ్యం కాదు. లోతైన మనసు ఇది. ఇలాంటి నిశ్చయత కలిగి ఉంటేనే మనం ఏదైనా సాధించగలిగేది. లోతులేని మనసు దూకుడుగా మనసుకి తట్టినది చేసేస్తూ పరిస్థితులను చూసి పరుగులు పెడుతూ ఉంటుంది. స్థిరమైన మనసైతే వీటికి పైగా తన దృష్టి నుంచి నిలకడగా సాగిపోతూ ముసురు పట్టిన మేఘాల క్రింద నుండి సూర్యకాంతిలోకి పయనిస్తుంది. విచారం, అపజయాల నుండి విడుదల పొందుతుంది. మనలను లోతైన నేలగా చేసిన తర్వాత దేవుడు లోతైన సత్యాలు, తన నిగూఢ రహస్యాలు, గురుతరమైన బాధ్యతలు మనకిస్తాడు. దేవా, నీలోని లోతుల్ని చూడగలిగే లోతైన జీవితాన్ని నాకు ప్రసాదించు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.